సీజన్ 9 9th కంటెస్టెంట్ కామనర్స్ నుంచి వచ్చాడు పవన్ డెమాన్. సో పవన్ డెమాన్ వచ్చాడు అండ్ స్టేజ్ పైకి రాగానే అసలు డెమాన్ అంటే ఏంది అని చెప్పడము. సో తను డెమాన్ అంటే ఒక వీకెస్ట్ పర్సన్ నుంచి స్ట్రాంగెస్ట్ ఎదగడము. సో నేను అట్లా వీక్గా ఉన్న దాంట్లో నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి ఇంప్రూవ్ చేసుకుంటూ నేను స్ట్రాంగ్ అవ్వాలనుకున్నాను. అందుకని డెమాన్ పవన్ అని పెట్టుకున్నాను అని చెప్పడము. అండ్ జపనీస్ మూవీస్ అంటే అవన్నీ చాలా ఇష్టము. సో అవన్నీ ఫాలో అవుతుంటాను. అందుకే స్టైల్ కూడా అలాగే మెయింటైన్ చేస్తుంటాను అని చెప్పడము. అండ్ నాగార్జున గారు డ్రెస్సింగ్ చూడడం ఎస్ నీ చూస్తే కూడా జపనీస్ స్టైల్లో ఉందని చెప్పడము. అండ్ బిగ్ బాస్ 9th కంటెస్టెంట్గా డెమాన్ పవన్ హౌస్లోకి అడుగు పెట్టాడు. అడుగు పెడుతూనే ఒక సెలబ్రిటీకి పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఏంటంటే వెజల్స్ కడగాలి. సో ఆ వెజల్స్ కడగాల్సింది రీతు చౌదరి ఆర్ భరణి అని అడిగినప్పుడు రీతు చౌదరికి ఆ పనిష్మెంట్ ఇచ్చాడు. సో రీతు చౌదరి 1 వీక్ పాటు వెజల్స్ అన్ని కడుగుతుంది. సో మీకేమనిపించింది? డెమాన్ పవన్ యాక్చువల్గా అయితే ఆడియన్స్ సెలెక్షన్ అని చెప్పడము. నాకు మటుకు ఇది ఆడియన్స్ సెలెక్షన్ అంటే అనిపించలేదు. డెఫినెట్గా ఇది జ్యూరీ సెలెక్షన్, బట్ ఆడియన్స్ పేరు మీద పెట్టినని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించింది? నిజంగా డెమాన్ పవన్కి అంత క్రేజ్ ఉందా? అసలు డెమాన్ పవన్ అసలు అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడా? నాకైతే ఇక్కడ క్రేజ్ ఉండొచ్చు, బట్ మేబీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటే కనుక ఓట్స్ బాగా వచ్చి ఉండొచ్చు. కానీ అక్కడ అగ్ని పరీక్షలో అయితే డెఫినెట్గా నేను చెప్తున్నాను, అసలు ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ చేయలేదు, ఎక్కడ కూడా ఎక్కువ మాట్లాడలేదు, ఎక్కడ కూడా ఆయనకంటూ ఒక ఒపీనియన్ ఉండదు, ఆ స్టాండ్ మీద నిలబడాడు. సో ఎలా వచ్చాడో నాకైతే అర్థం కాలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.